తిరుపతి జూ పార్క్ లో లయన్ ఎంక్లోజర్లకు అడుగుపెట్టిన ఒక యువకుడిని లోపలికి అడుగుపెట్టిన వెంటనే అక్కడున్న సింహం అతన్ని వేటాడి చంపేసింది. అయితే లయన్ బోన్ లోకి వెళ్లిన ఆ యువకుడు ఎవరు? అతను కావాలని లోపలికి వెళ్ళడా లేకపోతే ఎవరైనా బలవంతంగా తోసేశారా? లోపలికి వెళ్ళిన తర్వాత అతన్ని సింహం ఎలా వేటాడి చంపింది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సంఘటన ఫిబ్రవరి 15వ తారీఖు రోజున తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ లో జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం ప్రహ్లాద్ గుర్జార్ అనే వ్యక్తి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ లోపలికి ఉదయం 11 గంటలకు ఎంటర్ అయ్యాడు. దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఆ పార్క్ మొత్తం తిరిగి చివరకు సింహం ఉన్న బోన్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న కాపలా సిబ్బంది వద్దు వద్దు అని అరుస్తుండగా అతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి అక్కడ నుంచి లయన్ ఉన్న ఎంక్లోజర్ లోపలికి దుంకేశాడు. అయితే ఆ టైంలో బోన్ లో మొత్తం 2 మగసింహాలు ఒక ఆడసింహం ఉన్నాయి. కానీ అందులో ఉన్న ఒక మగసింహం ఒక ఆడసింహాన్ని పార్క్ సిబ్బంది లోపల బంధించారు. వాటిలో పెద్దదైన మగసింహాన్ని మాత్రం బయట వదిలేశారు. ప్రహ్లాద్ లోపలికి దూకిన వెంటనే బయట ఉన్న ఆ మగసింహం అతన్ని పట్టుకొని ఒక 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్ళింది. ఆ తర్వాత మొదట అతని కాళ్లను అంటే పిక్కల భాగాన్ని పట్టుకొని కొరికింది. ఆ వెంటనే అతని మెడ భాగాన్ని పట్టుకొని కొరికేసింది. అప్పటికే నిస్సహాయంగా ఉన్న ప్రహ్లాద్ ఏం చేయలేక తన ప్రాణాలని వదిలేశాడు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. అక్కడ ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న పార్క్ సిబ్బంది అతన్ని కాపాడలేకపోయారు. చనిపోయిన తర్వాత అతని బాడీని బయటకు తీసి పాకెట్లు వెతగ్గా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా కొన్ని ఫోన్ నెంబర్స్ రాసి ఉన్న పేపర్ దొరికింది. ఆధారాలను బట్టి అతను రాజస్థాన్ కి చెందినవాడని, ఇక్కడ డ్రైవర్ జాబ్ చేస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అయితే అతను సింహం బోన్ లోకి దూకిన టైంలో ఎక్కువగా గంజాయి తాగి ఉన్నాడు, ఆ మత్తులోనే లోపలికి దూకేశాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి సాక్ష్యం ఏంటంటే ఆ ముందు రోజే అంటే ఫిబ్రవరి 14వ తారీఖు రోజు ప్రహ్లాద్ తిరుపతి కొండపైకి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే అక్కడ టికెట్ కొనే సమయంలో టికెట్ ఇచ్చే వ్యక్తితో అతనికి కొంచెం గొడవ జరిగింది. ఆ గొడవలో ప్రహ్లాద్ తన చేతిలో ఉన్న వస్తువులతో టికెట్ ఇచ్చి అతన్ని కొట్టాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు అతని దగ్గరికి వచ్చి చూస్తే అతను ఫుల్ గా గంజాయి తాగేసి ఉన్నాడు. అయితే అతన్ని ఏం అనకుండా అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో రోడ్డు పైన వదిలేశారు. ఆ టైంలో అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు, గంజాయి తాగిన మత్తులో ఉన్నాడు. సో తర్వాత రోజు అలాగే జూకు వెళ్లి అక్కడ కూడా గంజాయి తాగి సింహం ఉన్న బోన్ లోకి దూకేసి ఉంటాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అక్కడున్న జూ పార్క్ సిబ్బంది కరెక్ట్ గా పనిచేసి ఉంటే అతన్ని కాపాడే వాళ్ళని, వాళ్ళు అలర్ట్ గా లేకపోవడంతో అతను లోపలికి దూకేంత వరకు అతన్ని ఎవ్వరూ చూడలేదని చెప్పేసి చెప్తున్నారు. ఈ సంఘటన ఇది మొదటిసారేం కాదు, ఇంతకు ముందు హైదరాబాద్ లో జరిగింది అండ్ ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడున్న యువకులు సెల్ఫీల మోజుల్లో పడి సింహాలలో పులులతో రీల్ చేయాలని చెప్పేసి వాటికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఆకలితో ఉండే జంతువులు, ఎందుకంటే జూ పార్క్ లో వాటికి వేటాడడానికి ఏముండదు, ఎవరొస్తారా ఎవరినేసేద్దామని చూస్తుంటాయి. అది గమనించకుండా మన పిచ్చోళ్ళు మాత్రం వాటికి దగ్గరగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సో ప్లీజ్ దయచేసి జూకి వెళ్తే దూరం నుంచి చూడండి, ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, కానీ వాటికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసి ప్రాణాలను మాత్రం కోల్పోకండి.